సింహవాహిని అమ్మవారి గుడి వరకు వచ్చిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి కాడ అమ్మవారి దర్శనం చేసుకొని చుట్టుముట్టు ఏం నడుస్తుందో చూద్దాం పండి. సింహవాహిని లాల్ దర్వాజా మాంకాలమ్మ కాడికి వచ్చుడు అంటే వచ్చుడు ఓ బాగానే దూరం కాడ బార్కెట్లు వేసిండ్రు. బండ్ల గిన్నెలు ఏమి రానిత్తలేరు, లోపలికి పబ్లిక్ నడుచుకుంటూ రావాలి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకైతే ఒక పక్కకేంచి ఉన్నట్టున్నది, ఎందుకంటే బోనాలు ఎవరు లైన్లు నిలబడలేదు. ఆడికెంచున్నది లైన్, అగా పోరడు కనబడుతున్నాడు కదా, పింకు పింకు స్వీట్ మిఠాయిలు ఉన్నాయి చూడు, ఆడికెంచున్నది లైను. ఆడికెంచి షురు చేసి ఇటు దాకా నడుస్తూనే ఉన్నది లైను, బాగానే పెద్ద లైను పోతా ఉన్నది. అమ్మ ఏడికెంచి ఓ అంత దూరం నుండి మన ఓలే సికింద్రాబాద్ కు మన పిల్లల్ని వేసుకొని చూద్దామా అని వచ్చింది. నువ్వు చేయవా అమ్మ బోనాలు ఇట్లా? లేదు చేయరు. పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రా, ఏం మొక్కుకుందాం అనుకున్నావు? అమ్మవారిని ఏదైనా మొక్కుకుందామని వచ్చి మెల్లగా అమ్మవారిని ఏమైనా మొక్కుకుందామని వచ్చి నువ్వు చెప్పిందా తమ్మి ఏం మొక్కుకుంటా అనుకుందా? ఇక మా కోడళ్ళు మంచిగా చదవాలి చేయాలి. కోడళ్ళు తమ్ముడు పేర్లు కావాలి నాని, కోడళ్ళు మంచిగా చదువుకోవాలి, బిడ్డలు మంచిగా చదువుకోవాలని వచ్చింది. అక్క చూడండి ముద్దుగా తమ్ముళ్ళని వేసుకొని నిమ్మలాంగా వచ్చేసింది. ఏడికెంచి తమ్మి మీరంతా? ఏమో బాగానే దూరం కెంచి. మీకు దూరం అవుతుందా తమ్మి కర్మన్ గట్ట అంటే? ఇడికెంచి 3-4 కిలోమీటర్లు బండ్ల మీద వచ్చిండు. బస్సు ఉండదా తోవా? ఏమైనా మొక్కుకున్నారా తమ్మి? ఓ కొలువులో మీరంతా ఎట్లా చేస్తా తమ్మి? నేను గచ్చిబౌలిలో ఆటంలో చేస్తాను. తమ్ముడోళ్ళు గచ్చిబౌలిలో కొలువు చేస్తారంట, నడుస్తాను. అన్న నమస్తే, పేరేంది? మహేందర్. మహేందర్ అన్న ఎక్కడికెంచి? ఇక్కడనే లోకల్. ఏం పేరురా బుడ్డోడా? సాత్విక్. సాత్విక్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏం బోనాల పండుగ గురించి ఏమెరకరా నీకు? ఏముంటుంది బోనాల పండుగల? బోనం అంటే భోజనం, అది అమ్మవారికి సమర్పిస్తాం. బోనాలు ఎందుకు చేస్తారంటే మన చదువు రావాలని, మన కోరికలు నిలవేరాలని, మనల్ని అందరినీ అమ్మవారు మంచిగా చూడాలని బోనాలు చేస్తాం. నీకు పోతరాజులు ఇష్టం ఉండరా? బోనాల పండుగల పోతరాజులు ఉంటారు కదా, ఇష్టమేనా? ఇష్టం. ఈడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే చదువుకుంటుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు 3వ తరగతి వరకు చదువుకున్నా, కానీ బాగా చదువుకుంటుంటేనంట. నువ్వు నా లెక్కనే అనిపిస్తున్నావు రా నాయన, ఇంతగానో చదువుతున్నావు ఎందుకు? బాగా చదువుతావా క్లాస్లో? అది తెలిసిపోతున్నది నీ ముఖం కళ, మంచిగా చదివే కళ మంచిగా నాకు బాగా పెద్దగా చదువుకొని పెద్ద కొలువు వేయాలి, మంచిదా? ముందు సాత్విక్ గాడు మంచిగా చదువుతున్నాడు, అమ్మ మంచిగా అనిపించింది వాడిని చూస్తే. ఇవాళ బందుకు వచ్చి మొత్తం గుంపు గుంపు పోరలందరూ ఉన్నారు, పిల్లలందరూ వేసుకొని వచ్చిండ్రు చూడండి. బాగుంది బాబుజీ. ఏం పేరు? ఇషాన్వి. ఏం చదువుతున్నావు బేట? 5th క్లాస్. 5th క్లాస్ కదా. బోనాల పండుగ అంటే ఏం తెలుసు నీకు? అమ్మవారి పండుగ. ఏంది మరి కట్టు జాకెట్ వేసుకొని వచ్చినావు, ఇట్లా ప్యాంట్ గింటు లోడగం ప్యాంట్ లంగలేదా నీకు తాట? ఏ లంగలు వేసుకొని రావాలి, ముద్దుకుంటారు ఆడవిల్లలు, బాగా అనిపిస్తారు. మళ్ళీ గిత్తకి వచ్చినప్పుడు లంగ కొని పిలిమని మీ నాయనను సరేనా? అమ్మ నమస్తే, ఎక్కడికెంచి? లోకల్ వాళ్ళే. బోనాలు గిన్నెలు ఏం లేవా అమ్మ? మరా మొన్ననే పోసి పబ్లిక్ బాగా రద్దీ ఉంటుంది కదా, ఎందుకు పాట అనుకొని బియ్యాలు పోసేసి అంటే మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు అంటే మా మేనతో గుర్తొస్తుంది అనమాట. వీళ్ళ మేనత్త కూడా గుర్తుకొస్తుందా అంటే నాతో నేను మాట్లాడుతుంది. అక్క బాగున్నావా? ఇక నా పెళ్లిలో కూడా ఇట్లా నానబెట్టిండ్రు, ఆయనతో మా ఆయన అమ్మేసిండు. అక్క ఏం చేస్తావు నువ్వు? ఇంటికాడనేనా? ఇంటికనే ఉంటా. బాగా ఏం చేస్తుండే అప్పట్లో? బంగారం పని చేస్తుండే. అందుకని చేపించినట్టున్నాడు ముట్టుగా నీకు. కొడుకు చేసిండు. ఏమన్నా మొక్కుకున్నావా? ఏం మొక్కుకోవాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, గుండెకి స్టంట్ వేసిండ్రు, మంచిగా ఉండాలి. పాప మీ అక్కకు గుండెకు స్టంట్ వేసిండ్రు అంటే ఆరోగ్యం మంచిగా ఉంటే చాలని మొక్కుకుంది. ఏం పేరు? జగదంబ. జగదంబక్క. నీ పేరు ఏం పేరు? సరిత. ఒక బిడ్డ ఒక కొడుకా? 2 బిడ్డలు ఒక కొడుకు. నీ ఆయన ఎరుకనే ఈ పోతరాజు సంగారెడ్డి అలా ఎక్కడ ఉంటారమ్మా? సంగారెడ్డి రామందిర్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బైపాస్ లో ఉంటాం. నాది కూడా సంగారెడ్డి, అందుకే అట్లా యాద్ చేస్తాను. తెలుసు, నాన్న తెలుసు మాకు. మా నాయన తెలుసు. ఏ మొక్కనికి వచ్చింది మరి? ప్రతిసారి వస్తాము అమ్మవారికి. ఏ మొక్కుకున్నావురా? పులిహోర మంచిగా తిను, బాగా
మంచిగా చదువుకోవాలని మొక్కుకున్నాడు అంటే వాడు పులిహోర మంచిగా తినరా అని చెప్తున్నా. ఇవాళ బంధుకు వస్తే ఇక్కడ దగ్గరలో పులిహోర పెడుతున్నారు. అందరు పులిహోరలు తీసుకొని ప్రసాదాలు తీసుకొని పోతున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు చేసుకొని పెద్ద లైన్ ఓడికెంచి మొదలు పెట్టి దాకా లైన్ నడుస్తూనే ఉన్నది. బోనాలు ఎత్తుకొని అక్కయ్యలు అందరు వచ్చిండ్రు. మంచిగా బోనాలన్నీ తీసుకొని వచ్చిండ్రు. ఇగో నమస్తే చెల్లె, ఏం మొక్కుకున్నావమ్మా? ఏం అంతా మంచి జరగాలని మొక్కుకున్నాను. అంత మంచిగా జరగాలని మొక్కుకున్నావు. ఎవరెవరు వచ్చిండ్రు మరి? నేను మా అత్తయ్య మా తోటి కూడా. ఇప్పుడు అత్తగారింటికి పోనమ్మా ఇది? అత్తగారింటి పోయి. అరే మామూలుగా బోనాల పండుగ ఆడవిల్లలు అందరూ అమ్మగారింటికి పోతారు. ఇల్లు అత్తగారింట్లోనే చేస్తారు. మీ అమ్మోళ్ళని పిలుచుకోద్దా మరి ఇటే? వాళ్ళు కూడా చేస్తారు కదా. అరే వాళ్ళు ఎక్కడ? వాళ్ళు లలితాబాద్ ఇక్కడే ఉప్పుగూడలు. వాళ్ళు ముద్దుగా దగ్గర ఇచ్చుకున్నారు చూడండి పిల్లను ఖర్చు లేకుండా. ఇంకొక బోనం ఎత్తుకొని ఇంకొక అక్కున్నది ఈడ. అమ్మ నమస్తే. ఏం మొక్కుకున్నావు? ఏం కథ? బోనం మంచిగా గట్టి తీసుకొచ్చినావు. కోరికలు నెరవేరాలని మొక్కుకున్నాను. కోరికలు నెరవేరాలని. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇప్పుడు బిడ్డ పెళ్ళి అనుకున్నావా కొడుకు పెళ్ళి అనుకున్నావా? చిన్నగా పిల్లలు, చిన్న పిల్లలే. చదువుకోవాలి గట్టిగా చదువుకోవాలమ్మా. మంచి కొలువు రావాలని మొక్కుకో. అదే ఎందుకంటే చదువుకునుడు ఏమున్నది, అందరు చదువుతున్నారు కానీ తేలి ఉండాలి. పోతే రేపు కొలువులు చేయనికే మనం అవతల బంధుకు పోయి బోనాలతో మాట్లాడదాం పండి. యువతల బంధుకు వస్తే ఒక చెల్లెలు బోనము ఎంత అందంగా అలంకారం చేసుకొని వచ్చిందా అంటే అంత అందంగా అలంకారం చేసుకొని వచ్చింది. ఏం పేరమ్మా? రాజేశ్వరమ్మ. అలంకారం ఎవరు చేసిండ్రు? బాగున్నదమ్మా, ఎంత ముద్దుగా చేసిండ్రో. మంచిగా నిమ్మకాయల దండలు వేసుకొని పట్టు చీర కట్టించుకొని అమ్మవారికి మల్లెపూల దండ వేసుకొని చేసిండ్రు. ఏం మొక్కుకున్నారు? మంచిగా కావాలని చేసి మొక్కుకున్నారు. అంటే ఇప్పుడు మీ ఇంటి బోనం అన్నట్టు అత్తగారి ఇల్లా అమ్మగారి ఇల్లా? ఇక్కడ లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరు అమ్మ. ఈ అమ్మ హైదరాబాద్ కు బోనాల పండుగకు దోస్తు ఇంటికి వచ్చిందట. ఎవరు మీ దోస్తు? నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాం. బాగున్నావమ్మా? ఇక్కడ దోస్తులు అంటే ఇప్పటోళ్ళే దోస్తులు ఎవరు కలిసి తిరుగుతారు అనుకున్నాం కానీ వెనకటి పిల్లలు కూడా ఇక ముద్దుగా మీ దోస్తుని విలువ నమ్ముకున్నావు. అవును. ఏమని చెప్పినావు? ఎందుకు రమ్మన్నావు? ఇక్కడ బాగా జరుగుతుందని అక్క కూడా వస్తానని అన్నది. సరే రా చేద్దాం, మంచిగా చేసుకుందాము అని చెప్పాను. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే చెత్రినాకకి బోనం తీసుకొని వస్తున్నారు. అలంకారం నువ్వే చేసినావు? అక్క నేను ఇద్దరం కలిసి చేసినాం. చాలా బాగున్నదమ్మా, మంచిగా చేసినావు. అలంకారం చూడంగానే ముద్దుగా అనిపించింది. రెండు బోనాలు కూడా ముద్దుగా అలంకారం చేపించుకొని తీసుకొని వచ్చింది. మీ బోనాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా సంతోషం అండి. ముద్దుగా బోనాలను అలంకారం చేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఈ అక్క చూడు మొత్తం బొట్ల బోనాలు తీసుకొని వచ్చింది. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఏడికెంచమ్మా? లాల్ దర్వాజాలు. ఏం మొక్కుకున్నావు? ఏం లేదు, అందరు మంచిగా ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనమేనా ఇది? ఇంట్లోకించి మరి ఆడవిళ్ళని పిలుచుకోలేదా? వచ్చిర్రు, వెనకాల ఉన్నారు. మొత్తానికి ఇంటికేంచి ఆడవిళ్ళని అందరినీ పిలుచుకున్నారు. బాగున్నారు. ముద్దుగా బుడ్డ తీసి చూడండి. ఆ బోనమోళ్ళ చుట్టాలు వీళ్ళంతా. అమ్మ నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మరి ఏమైనా మొక్కుకున్నారా ఈడికి వచ్చుడు? ప్రతిసారి వస్తాము, దేవుని దర్శనం చేసుకొని పోతాం. ఎట్లా అనిపిస్తుంది బుజ్జి బోనం ఎత్తుకుంటే? సంతోషమేనా? ఏం చదువుతున్నావు? నేనా? పెళ్ళి అయిపోయింది. లంగబోని వేసుకుంటూ చదువుకుంటున్నావా అనుకున్నాను. అమ్మా నేను నాకు తెలుస్తలేదు. ఈ పొద్దు రేపు పెళ్ళి అయిన వాళ్ళు తెలుస్తలేదు, పెళ్లి కాని వాళ్ళు తెలుస్తలేదు. అందరు లంగబోని లేనా? మంచిగా ఉన్నది లంగబోని. పెళ్లి కానట్టే ఉన్నావు బుజ్జి ముద్దుగా. చూడండి పాపం ఈమెకి ఎంత బాధ అనిపించింది అంటే ఆమెకి పెళ్లి కాలేదు అనగానే దెబ్బకి 2 పిల్లలు అని చెప్తున్నా. నీకెంతమంది పిల్లలమ్మా? నాకు 2 పిల్లలు. అది సంగతి. యారాలు అని చెప్పేస్తున్నావు. పుస్తకం ఎవరైనా చూసారని భయం చూడండి. చిన్న తల్లి బంగారం మంచిగా ఎత్తుకున్నావు. బోనం ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఇంటరే అయిపోయింది అంటే ఆమెకి పెళ్ళి అయిపోయింది. ఓ దేవ ముద్దుకున్నారు అమ్మ. బోనాలు ఎత్తుకొని ఇక్కడ చూడండి అమ్మవారి రూపం లెక్క చేసిండ్రు. బోనం మంచిగా అమ్మవారి కళ్ళు ముక్కు మూతి బాగా చేసిండ్రు. అమ్మ ఏడికెంచి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. అమ్మ ఆడ అయినాయి అమ్మవారి ఇల్లు ఇక్కడ చెత్రినాక ఈడ అమ్మవారి ఇల్లు. ప్రతి ఏడాది వస్తాం. 34 సంవత్సరాల నుంచి వస్తాం. సింహవాహిని అమ్మవారు అనుకున్నది కోరికలు తీరుస్తుంది. అమ్మవారు
అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. 30 ఏళ్ళకేంచి 34 సంవత్సరాల నుంచి అమ్మ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే బోనాల పండుగ, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా ఉందా? అప్పటికన్నా అప్పటికంటే ఇప్పుడు డెవలప్ అయ్యి. కానీ ఇప్పుడు అంత లైన్లకి వెళ్ళి చాలా జోరు పబ్లిక్. బోనాలది ఒక లైన్ వదిలేయాలండి. ఇది బోనాల లైనేనమ్మా. అవునండి, వీళ్ళు కూడా ఉన్నారు కదా, పబ్లిక్ కూడా వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది బోనాలు. ఎందుకంటే బోనం వెనకాల బోనం వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళే ఉన్నారు, ఇల్లు ఎక్కువ ఆడవిల్లలే ఉన్నారు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. మొత్తానికైతే సికింద్రాబాద్ అమ్మ బోనాలకు వచ్చింది ఇక్కడికి. ఒక ఇంట్లోకేంచి వెళ్ళిన బోనాలు ఉన్నట్టున్నాయి, 1 2 3 నడుస్తూనే ఉన్నాయి. మేకలబండ మేకలమండి. నువ్వురా? చత్రినాక నుండి. చత్రినాక నుండి మేకలమండి నుండి. నువ్వేడికెంచి బుజ్జి? చత్రినాక. ఏం చేస్తున్నావు ఇప్పుడు? MBA చేస్తాను. చదువుకుంటున్నావు? ఇలా చదువుకుంటున్నట్టు చీర కట్టుకున్నది అనుమానంతో ఏమనలే. కాదు బుజ్జి, ఏ మొక్క కొనుకొచ్చినావు మరి? ఏ మొక్కనికి వచ్చినావు? అందరు బాగుండాలని మొక్కిన, అంతే. అంతే చాలా? అందరు బాగుంటే చాలు. నువ్వేం మొక్కుతావమ్మా? నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా ఇల్లు బాగుండాలని. ఇగో తల్లులు, భార్యలు, తల్లులు ఇవన్నీ ఉండాలి. ఫ్యామిలీ పిల్లలు మంచిగా ఉండాలి. ఫ్యామిలీ పిల్లలు బాగుండాలి. నువ్వు బాగుండాలి నిమ్మ మొదలు. నువ్వు బాగుంటే అందరు బాగుంటారు. ఇంట్లో మీ ఆయన మీ పిల్లలు బాగుండాలంటే తల్లి ముందు బాగుండాలి. మేము మంచిలేనా? మంచి నువ్వు నిమ్మలంగా ఉండాలని కోరుకో. నేను నిమ్మలంగా ఉన్నా, నా పిల్లల్ని కూడా అందరినీ నిమ్మలంగా ఉంచాలి. ఊరు వాడ అందరు బాగుండాలని మొక్కుతాం, అంతే. 1 రూపాయికి ఆటన వేయకు అంట. రూపాయి ఇస్తున్నావు, ఆటన వేయకు, అంతలున్నా సార్. రూపాయి ఇచ్చిన దాని రూపాయి ఉంచే తల్లి, అంతకే ఉంచినా సరే, ఇంకా పెంచకుండా చాలా పెంచినా సరే తృప్తి పడతాం, అంతే. మంచిగా కోరుకుంటుంది. చిన్న నమస్తే. ఏం పేరు పెట్టా? ఆకాష్. ఆకాష్, ఏం మొక్కనికి వచ్చినావు? పెద్దమ్మ తల్లి మంచిగా మొక్కాలి అంటే మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, అంతా మంచిగా. ఈ తమ్ముడిని చూడండి, బంగారు ఫోన్ పట్టుకొని నడుస్తున్నాడు తమ్ముడు. ఏం పేరు తమ్మి? సన్నీ. సన్నీ, ఫోన్ నిజంగా బంగారమేనా ఉత్తుతదేనా? గోల్డ్. బంగారం గోల్డ్ దగ్గర తెల్లగా అయింది. గోల్డ్ అది మొత్తం 3 లక్షలు మొత్తం. గోల్డ్ దందా ఏం చేయ బిజినెస్. ఏం బిజినెస్ తమ్మి? బిఎంఆర్ ఈవెంట్స్ చేస్తా. ఈవెంట్స్ చేస్తాడు. ఇప్పుడు తమ్ముడు మంచి గట్టిగా ఈవెంట్ చేస్తాడు. బంగారు ఫోన్ చేపించుకున్నాడు. అమ్మ నమస్తే. బాగున్నావా? ఏం మొక్కుకున్నావమ్మా? ప్రతి ఏడాది చేస్తామండి. ప్రతి సంవత్సరం చేసేది ఇంట్లోకేంచి తీసే బోనమే. మరి పిల్లలు ఎవరు రాలే? మీ ఆయన కొడుకు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా నడుస్తుంది పండుగ? మంచిగా నడుస్తుంది. పిల్లలను అందరినీ పిలుచుకున్నావా? అందరినీ పిలుచుకున్నా. బొమ్మడుతులను బావాలని అందరినీ పిలుచుకున్నా. అందరినీ పిలుచుకున్నాడంట. బాగున్నావారా? ఏం పని చేస్తావు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. బాగా చదువుకో మరి. ఈ బుట్టదాన్ని చూడండి ఒక్కసారి. ముట్టుగా బాగున్నావు. బోనం ఎత్తుకున్నావా? నెక్స్ట్ ఇయర్ ఎత్తుకుంటాను చెప్పు. మంచిగున్నది. వడ్డానం, దారము బాగా పెట్టుకున్నావు. ఎంత బంగారమేనా అమ్మ పిల్లకి? జాగ్రత్త, బంగారం పీరమున్నది. ఎందుకంటే రోజులు మంచిగా లేవు. ఇగో 150 రూపాయలు తీసుకొని వచ్చిన. ఎందుకంటే మరి భయం. బాగుందా? మన ఇద్దరిది కాసుల హారమే. మరి మార్చుకుందాం. ఇచ్చేస్తామా? మార్చుకుందాం. అద్వైతనా? అద్విత. ఎక్కడికి? ఏం లేండి, అంతా మంచి జరగాలని మొక్కుకున్నాం. మేము ఇక్కడే లాల్ దర్వాజా మా మమ్మీ వాళ్ళది. ఎవ్రీ ఇయర్ వస్తాము, బోనం ఎక్కిస్తాము. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అత్తయ్య మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఫ్యామిలీ మొత్తం వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకున్నారు ఈ చెల్లెల్ని. నీ పేరేంద్రా? ఈ అమ్మ రావాలని కోరుకున్నా. ఈ అమ్మని ఇచ్చింది అమ్మ. ఈ అమ్మకి మొక్కుకున్నదంట. ఈ అమ్మ రావాలని కోరుకున్నాను. ఆ అమ్మ ఈ అమ్మని ఇచ్చింది. అమ్మవారు పాపనిచ్చింది. నేను అమ్మని చూడడానికి వచ్చిన. అట్లా నా పాపతో పాటు. ఏం పేరు అక్క? మమ్మల్ని ఎత్తుకొని వచ్చినావు? నీ పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మ. ఏం కథ? ఎవరి దగ్గరకు వచ్చినావు? మా కొడుకు దగ్గరకు వచ్చిన. కొడుకుంటాడు ఈడ. మొత్తం వీడు నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చిండ్రేమో పిచ్చ విసికేస్తున్నాడు ముద్దుగా. అయ్యో రామచంద్ర. అక్క మరి బోనాలేవి? అవో మా కొడలు మా మన్మరాలు ఎత్తుకుంది. ఎత్తుకున్నారు. నువ్వు మెల్లకి కూరని ఎత్తుకొని నడుస్తా ఉన్నావు. సాంటోని ఎత్తుకొని నడుస్తున్నాడు. బాగున్నావారా? మంచిగా పంచగించ కట్టుకున్నావు. బాగున్నావు, స్మార్ట్ గా. ఏం పేరు? నిహాల్ వర్ధన్. స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్?
బోనాల పండుగను చూద్దామని వచ్చినవా? బాగుందా? నచ్చిందా? కూరలకి ఎంత ఆనందం అవుతున్నది చూడమ్మా. బోనాల పండుగ నచ్చింది అంటున్నాడు. అబ్బా బుజ్జి నమస్తే, బాగున్నావా? బోనాల పండుగ శుభాకాంక్షలు నీకు. నీకు కూడా శుభాకాంక్షలు. ఎవరు తయారు చేసిండ్రు అమ్మవారిని? మా డాడీ తయారు చేసి. డాడీ అన్న నీకు ఇష్టమా తయారు చేసి? ఇట్లా ఏం మొక్కుకున్నావు? అందరూ మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇంట్లో తీస్తారా ఈ బోనం? మొత్తానికి ప్రతి సంవత్సరం ఇంట్లో తీసే బోనమే ఇది. అమ్మ నమస్తే, ఏడికెంచి? ఇక్కడే ఉంటాము. దగ్గరనే అత్తగారి ఇలా అమ్మగారి ఇలా? ఇంకా పెళ్లి కాలేదు. మీ అమ్మగారి ఇంట్లోకెంచే బోనము మొక్కుకో మరి పెళ్లిగా మాలేనిగా. ఎక్కడికెంచి బుజ్జి? లాల్ దర్వాజా ఇక్కడ శాఖ తీసుకొని వచ్చింది, నీళ్ళ శాఖ. ఆ బోనము చుట్టాలేదు, అందరు కలిసి వచ్చింది. అమ్మ ఎట్లా అయింది పండుగ? ఎట్లా నడుస్తున్నది? బిడ్డలను పిలుచుకోలే మరి నువ్వు? బిడ్డలు వస్తే అమ్మల మొక్కలు చూడండి కలకల 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 ఆడుతుంటాయి. శ్రీవాణి ఏం చదువుతున్నావు బేట? ఇంటర్. ఏం మొక్కుకున్నావు రాజా? వర్షాలు మంచి పడాలని అందరు మంచిగా ఉండాలి. నా బంగారు తల్లి, మొదటి తల్లి, వర్షం మంచిగా పడాలి, అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నదంట. మంచిగా నీకు బతికినన్ని రోజులు అన్నం పుట్టాలని కోరుకుంటున్నాను. పోయేస్తా. పిల్లలందరూ మంచిగా కోరికలు కోరుకుంటున్నారు. వాళ్ళు మంచిగా ఉండాలని, రాష్ట్రం మంచిగా ఉండాలని. ఎన్ని బోనాలు, వందల బోనాలు, వేల బోనాలు నడుస్తూనే ఉన్నాయి. నడువుండి అటు పోదాముండి ఒకసారిగా. సింహవాహిని అమ్మవారు అంటారు కదా, సింహవాహిని మహంకాళి అమ్మవారి గుడి చూడండి మంచిగా అంగరంగ తయారు చేసిండ్రు. అద్భుతంగా తయారు చేసిండ్రు. గుడి అంతా కూడా మస్తు అలంకారం చేసిండ్రు. పబ్లిక్ అంత చిన్న పబ్లిక్ కాదు. ఇక్కడ పొద్దుగా వేసిన సంది షూరు అయింది. మళ్ళా రేపు రాత్రి దాకా పలారం బండ్లన్నీ పోయిందాకా, గట్టాలు పోయిందాకా మొత్తం అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకో జాగలకు పోదాం పండుగ. ఇవాళ బందుకు బోనాలన్నీ చూసుకుంటూ ఇటు వస్తే ఒక చెల్లెలు ముద్దుగా బోనం తీసుకొని వస్తుంది. మొత్తం గుంపు గుంపు పెద్ద కుటుంబం ఉన్నట్టున్నది. ఎంతమంది వచ్చిన బోనం తీసుకొని? అధికారిక పోతురాజు గుడి, అధికారిక పోతురాజు ఈ అమ్మవారు అధికారిక పోతురాజు అశ్విన్ ముద్రాజు, పోసాని అశ్విన్ ముద్రాజు. 114 ఏళ్ల నుంచి మేమే పోతురాజు, మాదే అవుతారు ఈ గుడికి. ఒక్కడే పోతురాజు, పోతురాజు. నువ్వు అమ్మవా, చెల్లెవా, అక్కవా? ఎవరికి? పిన్ని, మా కొడుకు, మా బావ కొడుకు. పిన్నిలదే చూడండి వాళ్ళు అమ్మేది, వాళ్ళ అమ్మ ఉంది. చాలా సంతోషంగా ఉన్నది. గత 117 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం నుంచి పోతురా చేయడం మా అదృష్టం. అమ్మవారి సేవలో ఉండడం కూడా ప్రతి ఒక్కరము, మా ముత్తాతల నుంచి అందరం ఈ సేవల్లో ఉన్నాము. 117 సంవత్సరాల నుంచి, 117 సంవత్సరాల నుండి మొత్తం ఒకటే కుటుంబంలో ఒక్కో గుడి పోతురాజునే, అశ్విన్ ముదిరాజ్. లే వాళ్ళు వేరా, మేము వేరా. వాళ్ళు వేరా, మేము మా ఫ్యామిలీ పెద్దది కుటుంబం, చాలా పెద్ద కుటుంబం మాది. మేము ఒక 20 మంది దాకా వచ్చినాం. అంతా మా కూతురు, మా కోడలు, అందరం ఉన్నాం. అంతా ఫ్యామిలీ, మా మరదలు ఫ్యామిలీ, ఆడ మా ఫ్యామిలీ, మా ఆమె, మా బిడ్డే, మా చిన్నీళ్ళు, నా లెక్క సంతోషం. కొడుకు కూడా ఉన్నాడు, మా కొడుకు ఒక బిడ్డ. చూడండి, ఎవరన్నా పోతరాజు ఇంట్లోకి బోనాలు తీసుకొచ్చి ఎంత మంది ఒకటేసారి. తప్పకుండా తప్పకుండా దిష్టి చూపించుకుంటాను. మీరు రావాలి, తప్పకుండా రావాలి. V6 ఛానల్కి అందరికీ సంతోషం. ఒకటే దగ్గర ఉంటాం మేము, ఎక్కడ దూరం దూరం ఉంటాం. ఇంటికి వచ్చి చూస్తుండే ఒక పారి, ఇంటికి రండి, ఇంటికి రండి. ఇప్పుడు మొత్తం అందరూ ఒకటే దగ్గర ఉంటారా అంట. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇంకొక తమ్ముడు ఉన్నాడు ముద్దుగా. ఇగో ఈ పిల్లగాని బంగారం చూడండి ఒకసారి. నా పేరు బాలు, ఏడికెంచి తమ్ముడు? భాగ్యనగర్ చింతామణి. మర్చిపోయినా గణేశుడు. ఏం
ఏంటా మీ చేసుకొని ఎవరు గుంజరా ఏం కాదు ఏం కాదు బంగారం మస్తు తీరమన్నది ఏం కాదు ఒకటి గుంజిన చాలు మస్తు అయిపోతుంది ఈ రోజులలో మొక్కనికి వచ్చిన ఉండే మొక్కులునే మొక్కనికి వచ్చిన అంత తీసుకునేనా మొక్కు కూడా తీర్చుకుంటాం మళ్ళీ 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 ఒక మొక్కుంటాం వాళ్ళక మొక్కున్నదా అంట మొక్కుకోవాలని కోరుకుంటున్నాడు తమ్ముడు వారసుగూడ వారసుగూడ అందరూ ఇక ఇట్లా సోకులు తయారు చూడండి కూరల ముద్దుగా కానీ ఉంగరాలు మంచుకున్నాయి తమ్ముడు చిన్న పెద్దగా లేదమ్మ ఈ ఉంగరం నా మూడు వేలు పడతాయి ఒక్కొక్క ఉంగరంలో ఈసారి గణేశుడు భాగ్యనగర్ చింతామణి కూడా చాలా పెద్దగా అవుతుంది భార్యతో పోయినసారి చేసినావు మళ్ళీ ఈసారి కూడా వచ్చి యూస్ చేస్తావు అట్లా అని మేమందరం కలుస్తూనే ఉంటాం ఎప్పుడంటే వినాయకుల కాడ బోనాల కాడ ఉత్తప్పుడు వస్తుంది ఇట్లా పండుగల కాడ వస్తుంది ఎక్కడ ఇల్లు మా ఇల్లు గీడనే ఉన్నది దగ్గరేనా మేము తాండూరుకి వెళ్ళి వచ్చినాం చూద్దాం జాతర అని వచ్చినాం ఇక్కడ మా బిడ్డ ఉంటుంది మా బిడ్డ తోలుకొచ్చింది అన్నను తాండూరుకెంచి సాయి ఏడికెంచి మీరు ఎవరు కాదురా పాప మా పోతరాజును మాట్లాడని గౌలిపురా నుంచి వచ్చిన ఏం చదువుతున్నావు తమ్మి ఏం చదువుకుంటున్నావు స్కూల్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకున్నదా వేసుకుంటా పోతరాజు అంటే అవును ఎందుకు మొక్కుకున్నావు పోతరాజు అమ్మవారికి నీకు ఇష్టమా మీ అమ్మకి ఇష్టమా మీ నాయనకి ఇష్టమా నాకు నీకే ఇష్టం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావురా వాని మాట్లాడనియవా ఇప్పుడు ఏమైనా మొక్కుకున్నావా అమ్మవారికి ఏమైనా మొక్కుకున్నావా అవును ఏం మొక్కుకున్నావు బేట పోతరాజు చేస్తా అని మొక్కుకున్నా పోతరాజు చేద్దామని మొక్కుకున్నాడంట ముద్దుగాడు చిన్నగున్నాడు ఏం పేరన్నావు సాయి పుట్ట పోతరాజు 5 చదువుతుండు లాల్ దర్వాజలా 3 అవుతుంది దగ్గర ఇప్పుడు కానీ వానబడేటట్టున్నది జోరుగా కానీ పబ్లిక్ అయితే చిన్న బోనాలు తీసుకొని వస్తలేరు అమ్మ నమస్తే అడిగించి మేము ఇక్కడనే లాల్ దర్వాజానే ఏం మొక్కుకున్నారు 4 బోనాలు వెళ్ళినా ఇంటికి రెండు ఇంట్లోవి 2 ఇంట్లో 2 ఇంట్లో చుట్టాలా లే మేము అక్క చెల్లెళ్ళం 2 ఇళ్ళ నుంచి ఏమైనా మొక్కుకున్నారా అమ్మ లేకపోతే ఇంటి బోనమా ఇంటి బోనమే జోడ బోనాలు మావి జోడ బోనాలు మీరమ్మా మా అమ్మమ్మ ఇల్లు ఇక్కడ నేను సంవత్సరం వస్తా వీళ్ళందరూ మా మరదళ్ళు ఇవ్వండి మరదలు ఆమె చెల్లి అవుతుంది ఇది ఆడపిల్లల పండుగ ఆడపిల్లల్ని అందరినీ తీసుకొని అట్లా ముద్దుగా పోస్తారు ఆడపిల్లల్ని పిలుచుకోనికనే ఈ బోనాల పండుగ బతుకమ్మ పండుగ ఇవన్నీ నడుస్తాయి ఎందుకంటే ఉత్తప్పుడు ఆడపిల్లల్ని పిలుచుకోవాలంటే ఎవరు పిలుస్తారు నీకు పండుగ ఉండే నాకు పండుగ ఉండే నాకు పని ఉండే మా ఆయనకు పని ఉండే చుట్టుముట్టంతా పనిలే కదా ఆడపిల్లలను పిలుచుకున్నాడు ఉండదు అందుకని ఇటువంటి పక్క పండుగలు పెట్టుకున్నారు అనుకో ఆడపిల్లలను పిలుస్తారు చచ్చినట్టు అని వెనకటికి ఇట్లా శాస్త్రం చేసిండ్రు అంతే నిజానికైతే ఆడపిల్లలు లేని ఇంట్లోకించి వాళ్ళోళ్ళే పోస్తారు కానీ అమ్మవారికి ఆడపిల్ల వచ్చి బోనం ఇస్తే అమ్మవారు మన ఆడపడుచు కాబట్టి అమ్మవారికి ఆడపడుచులే బోనాలు ఇవ్వాలనేది ఒక నానుడి అందుకే ఇది చేస్తారు నడుండి ఎట్లా పోదాం అక్కడ పబ్లిక్ అందరినీ బోనాలన్నీ తీసుకొని వస్తుంటే ఒక పిల్ల కలిసింది నాకు ఈ పిల్ల నాకు బాగా నిశాక్రాంతి అని బాగున్న శనార్థి అయితే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాల పండుగలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది సప్తమాత్రలకి సప్త బోనాలు బంగారు బోనాలు అని చెప్పి ఇవాళ మొత్తం పట్నం అంతా బోనాలు పండగ జరుపుకుంటుంది అయితే ఇవాళ కొద్దిగా ఫ్రీ టైం దొరికింది అమ్మవారికి సంతోషంగా అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొచ్చిన మేమంటే మామూలు కుటుంబాలలో ఉండేటోళ్ళు మేమంటే పసుపు బియ్యము కుడకలు కజర పండ్లు పోకలు తమలపాకులు చీర రైక గాజులు తెస్తాం మీరైతే ఏం తెస్తారు మేము కూడా సేమ్ అలాగే అందరు తెచ్చినట్టు అమ్మవారికి వడి బియ్యం చీర గాజులు అలాగే కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ అలా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టంగా తీసుకుని వస్తాము అమ్మవారు ప్రజలందరినీ చల్లగా కాపాడాలి ముఖ్యంగా
ముఖ్యంగా ఈ ఒడి బియ్యము ఏంటంటే అమ్మవారికి మేము సమర్పించడము, ఎవరికైతే కళ్యాణం కాకుండా, ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఏళ్ళ నుంచి బాధపడుతుంటారు వాళ్ళకి మంచిగా కళ్యాణం అవ్వాలని మొక్కుతూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తాం. పెళ్లిళ్ళు కాని వాళ్ళందరికీ పెళ్లి కావాలని అని ఓడి బియ్యం మొక్కుతుంది అమ్మ. ఇప్పుడు మీరు మొక్కుతే జల్దీ చూస్తుంది అంట అమ్మ, నేను మొక్కుతే జర ఆలస్యం చూస్తుంది అంటారు కదా. నా గురించి ఒక మొక్కు మొక్కుతా. నీ గురించి డబుల్ బెడ్రూమ్ రాలే నాకు, ఇంకా నీకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అందరికి ఇచ్చిండు కదా. నాకు రాకపాయే, నువ్వు మంచిగా నాకు చంద్రమ్మకు ఇల్లు రాలేదా అంటే ఇంకా అంటాను ఒక పారి మొక్కు. సరే చంద్రమ్మకి ఇల్లు రావాలని మంచిగా మొక్కుతా, ప్రజలందరూ కూడా బాగుండాలని మొక్కుతా. మంచిదమ్మా, నీ ఒడి బియ్యం ముట్టుకుంటున్నా, ముట్టుకో, మంచిగా మొక్కుకో. లోపల దాకా పోయి నేను కూడా ఒడి బియ్యం పోసి అమ్మవారికి మొక్కుకో, ఇల్లు అయితే మొక్కుకో మంచిగా పట్టుకొని. అయితే అట్లానే పెద్ద ఇల్లు కావాలని మొక్కుకుంటలేను నాకు, కానీ ఇల్లు అయితే ఒడి బియ్యం పోస్తాను మొక్కు. ఓకే. నీ సంక్రాంతి ఈ అమ్మ మన తెలంగాణ బోనం ఎత్తుకుంటది ఎప్పుడు. ఈసారి ఎట్లా పోయినావా బోనం ఎత్తుకొని? మరి వేరే రాష్ట్రాలకు ఇట్లా అంటే ఢిల్లీలో బోనాలకు కూడా పిలిచిర్రు, కాకపోతే టైం సరిపోలేదు ఇక్కడ తెలంగాణలో బోనాలతోటి. ఢిల్లీలో నెక్స్ట్ ఇయర్ కూడా బోనాలు చేద్దాం అనుకుంటారు. అవుట్ ఆఫ్ వెళ్ళి కూడా ఢిల్లీకి పోవాలంటే నేను ఎప్పుడు పోలే ఢిల్లీకి, మన ఇద్దరం వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బోనం పట్టుకొని రా, నేను మైక్ పట్టుకొని వస్తా. సరే, కంపల్సరీ. 2 పనులు అయిపోతాయి కదా, పోయేస్తా చెల్లె, మంచిగా అమ్మవారికి మంచిగా మొక్కుతా.